పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని మీరు నిర్ణయించారు. అదే మంత్రాలయంలో చూసా, అదే మొన్న ఆలూరులో చూసా, ఈరోజు కొడమూరులో చూస్తున్నా, గూడూరులో చూస్తున్నా. తిరుగులేదు మనకి. ఇంకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి. నేను చెప్పింది చేస్తా, చెయ్యలేని చెప్తాను. కానీ నా ఆలోచన ఒకటి, 40 ఏళ్ళు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను. అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, అదే మాదిరిగా మీరందరూ ఉన్నారు. ఈరోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఈరోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. ఈరోజు 3 పార్టీలు కలిసాం, కానీ 3 పార్టీలు కూడా త్యాగాలు చేశాం. మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిసాం, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిచాం, మిమ్మల్ని వెలగడం కోసం, ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిశాం. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, 95 నుంచి నేను ఎన్డీఏలో ఉన్నాను, 2014-19 ఎన్డీఏలో ఉన్నాను. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నాను. అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించే ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.